గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనం స్క్రీన్ మీద ఒకరిని చూస్తాం, ఒక క్యారెక్టర్ని చూస్తాం కథ. స్క్రీన్ మీద ఇప్పుడు ఒక హారర్ కామెడీ వస్తుంది స్క్రీన్ మీద. ఆ హారర్ కామెడీ హిట్ అయింది అనుకో, ఆ టైంలో ఎలాంటి సినిమాలు వస్తాయి? హారర్ కామెడీ సినిమాలు వస్తాయి, అన్ని హారర్ కామెడీలో వస్తాయి. ఓకే, అంటే ఈజీ టు రైట్. అది పని అయింది కాబట్టి, అది వర్కౌట్ అయింది కాబట్టి అది ఈజీ టు రైట్ అనమాట. అది చూసి రెఫరెన్స్ తో రాసుకోవడం ఈజీ. ఒక గ్యాంగ్స్టర్ సినిమా హిట్ అయింది అనుకో, అన్ని అలాంటివి వస్తాయి కొన్ని రోజుల వరకు. మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి బ్రేక్ చేయాలి దాన్ని. అలా ఒక క్యారెక్టర్ని స్క్రీన్ మీద చూసినప్పుడు వాడికి అలాంటి క్యారెక్టర్ రాయడం ఈజీ రైటర్స్కి. అలాంటి క్యారెక్టర్ ఎవరో ఒకరు వస్తారు, దాన్ని బ్రేక్ చేసి ఇది మొనాట్నీ ఉంది అని దాన్ని బ్రేక్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు. వచ్చినప్పుడు పని అవుతుంది. అప్పటి వరకు యాక్టర్గా ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. మళ్ళీ యాక్టర్కి డబ్బు అవసరం అయితే ఆడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అవే టైప్ కాస్ట్ అయిపోతాడు. పర్వాలేదు, నాకు డబ్బుతో పని లేదు, డబ్బు కాదు నాకు, నేను వెయిట్ చేస్తాను, నేను అనుకునే క్యారెక్టర్ నెక్స్ట్ మళ్ళీ ఈ మొనాట్ని బ్రేక్ చేయడానికి నేను వెయిట్ చేస్తానని యాక్టర్ డిసైడ్ అయ్యి వాడెళ్ళి డైరెక్టర్స్తో సార్ ఇది కాదు సార్, ఇదే చేస్తాను సార్, ఇంకేదైనా ట్రై చేయండి సార్, ఇంకేదైనా ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేసుకోగలిగితే పని అవుతుంది. యాక్టర్స్ కూడా తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు రైటర్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంటే కాకుండా యాక్టర్స్ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెళ్ళి చెప్పుకుంటే, సార్ నాకు ఇదే అయిపోతుంది సార్, ఇదే ఇంకేదన్నా ఛాలెంజింగ్ ఏదన్నా ఒక్క సీన్ అయినా పర్వాలేదు, 2 సీన్లు అయినా పర్వాలేదు, ఛాలెంజింగ్ ఏదన్నా ఉంటే ఇవ్వండి. డెఫినెట్లీ వింటారు డైరెక్టర్స్, డెఫినెట్లీ ఆలోచిస్తారు. ఆడు అడుగుతున్నాడు ఏదో ట్రై చేద్దాంలే నెక్స్ట్ అనేది ఉంటుంది. అది యాక్టర్ మీద కూడా ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ. బట్ అందరికి పాసిబిలిటీ కాదు కదా. అదే చెప్పాను, ఎందుకు అవ్వదు అని అంటే, సి యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు వదిలి మనము అన్ని డ్రీమ్స్ అని వదులుకొని మన తోటోడు ఎవడో వేరే ఐటీ జాబ్ చేసుకుంటాడు, లక్షలు సంపాదించుకుంటూ మనం ఏం చేయకుండా ఎప్పటికో ఒక బ్రేక్ వచ్చి సినిమాలు మొదలయ్యే టైంకి మనం వాటికి వదులుకోవాలనుకోం, కంటిన్యూస్గా చేసేస్తుంటాం. అవునా? ఇక డబ్బు కూడా కాదు కానీ అవకాశాలు వదులుకోవాలనుకోం మనం. అరే ఇది పని అవుతుందేమో, అది పని అవుతుందేమో, అది కంటిన్యూస్గా చేసే ప్రాసెస్లో కొన్ని రోజులకు అదే రకమైన సినిమాలు రిలీజ్ అయ్యేసరికి మనం టైప్ కాస్ట్ అయిపోతాం. అంతే, అదే జరుగుతుంది. అండ్ మధునందన్ని మొదటిసారి కెమెరా ముందు నిలబెట్టిన వ్యక్తి రాజమౌళి గారు. అవును, శాంతినివాసం సీరియల్లో యాక్ట్ చేశాను. శాంతినివాసం సీరియల్ యాక్ట్ చేశాను. నాకు తెలిసి మీకు రాజమౌళి గారితో మంచి ర్యాపో ఉండింది. ఇప్పటికీ ఉంటుంది, ఆయన్ని కలిస్తే ఇప్పటికీ ఉంటుంది. కాకపోతే కలిసే అవకాశం దొరకట్లేదు కానీ, లేకపోతే రాజమౌళి గారు అంటే ఆయన ఇప్పటికీ చిన్న యాక్టర్స్ని కూడా చాలా ప్రేమగా పలకరిస్తారు. ఆయనతో పని చేసినా పని చేయకుండా ఆయన ఈక్వల్ అదే అమౌంట్ ఆఫ్ ప్రేమ చూపిస్తారు, అదే అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ చూపిస్తారు. యాక్టర్ అన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఇంకా పరిచయం ఉన్న వాళ్ళు అయితే ఇంకా బాగా చూపిస్తారు. ఒకసారి అంటే ఇంకా ఎప్పుడో ఒకసారి అవకాశం దొరికి ఆయన్ని కలిస్తే తెలుస్తుంది మళ్ళీ. బట్ ఎక్కడో బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఏం బ్రేక్ అవ్వలేదబ్బా. బ్రేక్ అంటే రిలేషన్ చెడిపోయిందని కాదు, మీరు ఆయన అప్రోచ్ అవ్వడం బ్రేక్ అయిందని అనిపిస్తుంది. అంటే చూడు, ఇప్పుడు బాహుబలి చేశారు ఆయన. బాహుబలి నేను ఏ క్యారెక్టర్ చేయగలుగుతాను చెప్పు నువ్వు? నేను ఎందుకు అప్రోచ్ అయ్యి ఏం పని అవుతుంది చెప్పు? బాహుబలి ఎంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా, మళ్ళీ RRR అంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా. సో ఒక్కొక్క సినిమా 5 years అయిపోయింది, దెన్ మళ్ళీ RRR ఒక 4 years 3 years అయిపోయింది. సో ఆయన సినిమాలు అన్ని రోజులు ఉన్నప్పుడు మనం ఆయన కలవలేము, బ్రేక్ చేయలేము, అంటే ఇట్ ఈస్ నాట్ రైట్. సో ఆయన అంత బిజీ అయిపోయారు, ఎక్కడ వెళ్ళి కలుస్తాం, ఏం కలుస్తాం? సో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన జేమ్స్ క్యామరూన్తో కలుస్తుంటే మనం వెళ్ళి ఎలా కలుస్తాము? ఇంపాసిబుల్ అది. అంటే మనం ఓకే, మేబీ ఏదన్నా ఒక రోజు ఏదో సినిమా చూసి ఆయన ఏదన్నా అవకాశం ఉందని పిలిస్తే ఓకే, కానీ బట్ ఆయన్ని అప్రోచ్ అవ్వాలనుకోవడమే ఇట్ ఈస్ నాట్ అంటే పాసిబుల్ కాదేమో అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఊహించారా ఒకరోజు ఒక సాధారణ డైరెక్టర్, శాంతినివాసం అప్పుడు ఒక సాధారణ డైరెక్టర్, ఆ డైరెక్టర్ ఈ రోజు ఫేస్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అవుతాడు అని చెప్పి ఎప్పుడన్నా మీరు ఊహించారు? అనుకోలేదు. బట్ సై సినిమా చేస్తున్నప్పుడు మాత్రం సార్ ఏదో చేస్తారని తెలుసు, కానీ వరల్డ్ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేమ్స్ అవుతుందని ఎవ్వరు అనుకోలేదు. బట్ ఆయన ఏదో చేస్తాడని తెలుసు, ఆయన ఏదో మ్యాజిక్ చేస్తాడు, ఆయన ఏదో క్రియేట్ చేస్తాడు అని అందరికీ తెలుసు. బికాస్ సై సినిమా చేస్తున్నప్పుడు మాకు తెలుసు కదా, ఐ మీన్ ద హార్డ్ వర్క్, ఆయన ఆలోచన అంతా తెలుసు. బట్ ఆయన ఇంత పెద్దది, ఓ మై గాడ్, అసలు ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడో ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది అబ్బా, అంత క్లోజ్ ఉండి కూడా. అంటే అంత పెద్ద, అంత ఆరా అయిపోయింది ఆయన చుట్టూ.
ఒక చిన్న డౌట్, నేను యాక్చువల్గా నా ఇంటర్వ్యూలో చాలామందిని ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాను. వై మధునందన్ అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ మధునందన్ని తీసుకుంటే సెట్లో మీరు డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ మీరు ఇచ్చే కంఫర్ట్ ఏంటి? నేను ఇచ్చేదే కంఫర్ట్. అంటే అది ఎలా ఉంటుంది నాకు అంటే యాక్చువల్గా ఉదయం పిలుస్తారు. అది నన్ను అడగడం కంటే నేను పనిచేసిన డైరెక్టర్స్ని అడిగితే లేదా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ని అడిగితే చెప్తారు. బట్ నేను చెప్తాను యాజ్ హ్యూమన్ బీయింగ్ నేనేం చేయగలుగుతాను. నేను ఒకటి నమ్ముతాను, ఒక సినిమా నేను యూజువలీ అంటే ఎక్కువ రోజులు చేసే సినిమాలు ఎక్కువ ఉన్నాయి నా కెరీర్లో. అవునవునవును. సో ఒక సినిమాలో ఒక డైరెక్టరు ఒక యాక్టర్ ట్రావెల్ అవ్వాలంటే మినిమం ఒక 10 days 12 days ట్రావెల్ అవుతే ఆ 10-12 రోజులు మనం సెట్కి వెళ్తే అరే వీడు వస్తే బాగుంటుందిరా, ఓకే బాగుంటుంది తను వస్తే. ఎందుకంటే ఆ 10-12 రోజులు సెట్లో ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం సెట్కి వెళ్ళి మనము నటన పరంగా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తామో పక్కన పెడితే అది మన ప్రీవియస్ సినిమాలు చూసి వాళ్ళ డైరెక్టర్లు ఒక పలానా చేస్తాడులే నేను చేయించుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది డైరెక్టర్లకి. ఓకే, బట్ అదర్వైజ్ సెట్లో ఒక 60-70 మందో 100 మందో పని చేస్తూ ఉంటారు. ఆ ఎన్విరాన్మెంట్ ఏ ఒక్కరు చిరాకు పడ్డా లేదా ఏ ఒక్కరు తేడా ఉన్నా మొత్తం 100 members 150 members ఎన్విరాన్మెంట్ చెడిపోతుంది. అది డైరెక్టర్ మీద ఇంపాక్ట్ అవుతుంది, కో యాక్టర్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అలా జరగకుండా మనం వెళ్ళిన సెట్లోకి హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉన్న ఎన్విరాన్మెంట్ని చెడగొట్టుకుంటే చాలు. మనం పెద్ద వెళ్ళి హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకున్నా పర్వాలేదు, ఉన్న ఎన్విరాన్మెంట్ని చెడగొట్టుకుంటే చాలు. అది మాత్రం 100% నా నుంచి ఎప్పటికీ జరగదు. అది వెళ్ళావా మన పని ఆయన చెప్పింది చేసామా, ఏదన్నా అవసరం అయితే మా గురుగారు తేజ గారు, ఓకే తేజ సార్ నా గురుగారు, ఆయన ఒకటే చెప్తారు ఎప్పుడైనా, నీకు అంటే చెప్తారు కాదు, బిగినింగ్లో ఆయన సినిమాల్లో ఒక 2-3 సినిమాలు కంటిన్యూస్గా చేశాను కాబట్టి బాగా ఆయన నుంచి నేర్చుకున్నది, నీకు వచ్చిన పని కంటే కొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు యాక్టింగే వచ్చు బట్ కాంట్రిబ్యూట్ మోర్. సెట్లో హెల్ప్ చేయడమో, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడమో, ఏదో ఒకటి నువ్వు కాంట్రిబ్యూట్ ఎక్కువ చేస్తే ఆటోమేటిక్ నీ వాల్యూ పెరుగుతుంది. అండ్ వచ్చిన ప్రతి సినిమా చెయ్యి, ప్రతి సినిమా చిన్నది పెద్దది ఇలా చూడకు. నీ క్యారెక్టర్ నచ్చితే ప్రతి సినిమా చెయ్యి, క్యారెక్టర్ నచ్చేట్టు చూసుకో, డబ్బు కోసం పని చేయకు. ఈ రెండు ఎప్పటికీ ఫాలో అవుతుంది. ఇంకేముంది, డైరెక్టర్కి కంఫర్ట్ ఇచ్చాను, ప్రొడ్యూసర్కి కంఫర్ట్ ఇచ్చాను, అయిపోయిందిగా. డబ్బును ఫాలో అవ్వను, సెట్లో నాకు వచ్చిన పని కంటే ఎక్కువ చేస్తాను. అంటే తేజ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మధునందన్ జీవితంలో తేజ గారి స్థానం అంటే ఏం చెప్తారు? మై ఫాదర్, మై మదర్, మై ఫ్యామిలీ, దెన్ తేజ సార్. అంతే, ఇంకా నెక్స్ట్ ఈజ్ తేజ సార్. ఎందుకు అంత అంటే ఎందుకు అంటే ఫస్ట్ సీన్ ఇప్పుడు ఒక డైరెక్షన్ లేకుండా, ఒక ఎలా ప్రయత్నించాలో సినిమాలో తెలియకుండా ఒక ఇండస్ట్రీకి వెళ్దామని బయలుదేరినప్పుడు ఎవరో ఒకరు పిలిచి నీకు ఓకే వీళ్ళు ఉంది టాలెంట్, వీడికి ఒక అవకాశం ఇద్దామని అవకాశం ఇచ్చిన వాళ్ళే కదా గొప్పోళ్ళు. ఇప్పుడు మనలో టాలెంట్ గ్రహించి అన్నీ ఉన్న తర్వాత వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి అవకాశం. కానీ ఏమీ లేని రోజుల్లో వీళ్ళు ఏదో ఉంది అని గ్రహించిన వాళ్ళే కదా చాలా గొప్పలు. సో ఆయన గ్రహించారు అది 100%. ఆయన నన్ను ఒక్కడే కాదు, కొన్ని 100 మందిని గ్రహించారు. ఒక సినిమాలోనే 30 మందిలో ఆయన 100 మందిని గ్రహించారు. నాట్ ఓన్లీ యాక్టర్స్, టెక్నీషియన్స్, కొత్త ప్రొడ్యూసర్లు. ఇంకా ఆయనది ఆయన ఒక చరిత్ర. అంటే ఈ క్వశ్చన్ చాలా సరదాగా అడుగుతున్నాను, మిమ్మల్ని కొట్టారు ఆయన ఎప్పుడన్నా? లేదు, కొట్టలేదు. కొడితే బాగుండని అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఆయన కొడితే బాగుండు అనుకున్న రోజులు చాలా, నేనే కాదు నా తోటోళ్ళు చాలా మంది అనుకునేవాళ్ళు ఆయన కొడితే బాగుండని. బికాస్ ఆ రోజుల్లో ఆయన కొడితే సూపర్ స్టార్లు అయ్యారు. ఆయన కొట్టే ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ అయ్యారు. అవునా? ఆయన కొట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ అయ్యారు. ఇప్పుడు నేమ్స్ ఎందుకు లేకని ఆయన కొట్టిన వాళ్ళు అందరూ సూపర్ స్టార్ అయ్యారు. ఆయన కొట్టిన గట్టి తిట్టిన సూపర్ స్టార్లు అయ్యారు. కొడితే బాగుండదు తేజ సార్, కొడితే బాగుండని ఎంతమంది వెయిట్ చేసేవాళ్ళు సెట్లో. ఆయన కొట్టేస్తే బాగుండు, ఒక దెబ్బ కొట్టేస్తే బాగుండు.